అందరికి నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. బిఎల్ఓ ఇచ్చిన ఎస్ఐఆర్ ఎన్యుమరేషన్ ఫామ్‌ని ఆన్‌లైన్ ద్వారా ఎట్లా సబ్మిట్ చేయాలని స్టెప్ బై స్టెప్ క్లియర్‌గా చెప్తానండి. ప్లీజ్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఇక్కడ రైట్ సైడ్ టాప్‌లో మీకు చూడండి లాగిన్, సైన్ అప్ అని కనబడుతుంది. మీకు ఈ వెబ్సైట్లో అకౌంట్ ఉంటే కనుక లాగిన్ మీద క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఒకవేళ ఈ వెబ్సైట్లో మీకు అకౌంట్ లేకపోతే సైన్ అప్ మీద క్లిక్ చేసి ఇట్లా మీ మొబైల్ నెంబర్ ఆ క్యాప్షన్ అక్కడ ఎంటర్ చేసేసి కంటిన్యూ మీద క్లిక్ చేసి మీ పేరు అక్కడ రాసేసి సెండ్ ఓటీపీ అంటే రిజిస్టర్ ఇందాక ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేస్తే ఈ అకౌంట్లో ఈ వెబ్సైట్లో మీకు అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయినట్టే. ఇక్కడ చూడండి ఫిల్ ఎన్యుమరేషన్ ఫామ్, దీని మీద క్లిక్ చేయండి. సో ఓటర్కి సంబంధించి ఏం చేయాలన్నా, మీరు డౌన్లోడ్ చేయాలన్నా, ఏం చేయాలన్నా చూద్దాం, ఇందులో అకౌంట్ ఉండాలి. ఇక్కడ మీ స్టేట్ని సెలెక్షన్ చేసుకోండి అండ్ పక్కనే మీ యొక్క లేటెస్ట్ ఓటర్ నెంబర్ ఎంటర్ చేసేసి సెర్చ్ మీద క్లిక్ చేయండి. మీ డీటెయిల్స్ ఆటోమేటిక్గా వస్తాయి. అవి మీవేనా కదా ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీ బిఎల్ఓ పేరు, బిఎల్ఓ నెంబర్, ఫోన్ నెంబర్ కూడా ఉంది. నేను చెప్పేదాల్లో మీకు ఏమైనా డౌట్ ఉంటే వాళ్ళకు కూడా ఫోన్ చేసి మీరు కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ మొబైల్ నెంబర్ ఉంది కదా, ఓటర్ ఐడికి లింక్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఓటర్ ఐడికి లింక్ లేని మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసి సెండ్ ఓటీపీ మీద కనుక మీరు క్లిక్ చేస్తే అది తీసుకోదు. కావాలంటే ఇదిగో చూడుర్రి. సో వేరే మొబైల్ నెంబర్ ఉంది అనేది ఆ మొబైల్ నెంబర్ లాస్ట్ 4 డిజిట్స్ కూడా మీకు అక్కడ చూపెడుతుంది. ఓకే, ఓటర్ ఐడికి మొబైల్ నెంబర్ ఎట్లా లింక్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో సెక్షన్లో పెట్టినా చూడండి. ఇప్పుడు నేను ఓటర్ ఐడికి మొబైల్ నెంబర్ ఉన్నటువంటి ఏదైతే లింక్ ఉందో మొబైల్ నెంబరు ఓటర్ ఐడికి, ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన సెండ్ ఓటీపీ అన్న ఆ ఓటర్ ఐడికి మొబైల్ నెంబర్ ఉన్నటువంటి ఓటర్ ఐడికి ఓటీపీ వచ్చింది, అది ఎంట్రీ చేసి వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేస్తున్నా. ఓకే, సో కొంచెం పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేస్తే ఈ క్యాండిడేట్, ఇప్పుడు నేను అప్లికేషన్ చేసే ఈ క్యాండిడేట్ 2002 ఓటర్ లిస్టులో లేడు కాబట్టి ఆల్రెడీ హైడ్ అయిపోయింది, అది మీరు గమనించండి. అయితే 2002 ఇక్కడ సెకండ్ పాయింట్ చూజ్ చేసుకుంటున్నా. 2002, 2003, 2005. సో సెకండ్ పాయింట్ చూజ్ చేసుకున్నా. ఎందుకంటే ఈ క్యాండిడేట్కి సంబంధించి పేరెంట్స్ అంటే తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, తాతమ్మ కావచ్చు, నానమ్మ కావచ్చు, ఈ నలుగురిట్లలో ఎవరైనా ఒకరు 2002 ఓటర్ లిస్టులో ఉండాలి. సో ఇప్పుడు ఈ అప్లికేషన్ చేసే ఈ క్యాండిడేట్ని వాళ్ళతోని మనం మ్యాపింగ్ చేయాలి కాబట్టి సెకండ్ పాయింట్ సెలెక్షన్ చేసుకున్నా. ఇప్పుడు మీకు అర్థమైందా? అందుకే తనది ఫస్ట్ పాయింట్ హైడ్లో ఉన్నది, తనకు లేదు 2002 ఓటు హక్కులో, అంటే 2002 ఓటర్ లిస్టులో లేడు కాబట్టి. ఓకే, 2002లో ఉన్నటువంటి తన పేరెంట్స్ కావచ్చు, తన గ్రాండ్ పేరెంట్స్ కావచ్చు, వాళ్ళతోనే ఇప్పుడు మనం మ్యాపింగ్ చేస్తున్నాం. సో కింద చూడండి, మ్యాపింగ్ చేయాలంటే 2002 ఓటర్ లిస్ట్లో వాళ్ళ యొక్క పేరెంట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ నాకు దొరికింది, నేను అది డౌన్లోడ్ చేసుకున్నాను 2002 ఓటర్ లిస్ట్కి సంబంధించి. సో ఇక్కడ వాళ్ళ యొక్క స్టేట్ని సెలెక్షన్ చేసుకున్నా అండ్ 2002లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క నియోజకవర్గం సెలెక్షన్ చేసుకున్నా అండ్ వాళ్ళ యొక్క పోలింగ్ స్టేషన్ అండ్ సీరియల్ నెంబర్ అనేది ఇక్కడ నుంచి సెలెక్షన్ చేసుకుంటున్నా. సో ఇదంతా కూడా 2002 ఓటర్ లిస్ట్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలనేది వీడియో చేసి వీడియో సెక్షన్లో పెట్టినా, అది చూసి ఇదంతా కూడా మీరు ఈ నెంబర్స్ మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ పార్ట్ సీరియల్ నెంబర్ 2002 ఓటర్ లిస్ట్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే తెలుస్తుంది. సో ఎగ్జాంపుల్గా అక్కడ ఒకటి 1 2 3 4 అనే ఒక నెంబర్ ఉంది, పార్ట్ నెంబరు. అది ఎవరిది అంటే 2002లో ఉన్నటువంటి ఈ అప్లికేషన్ చేసే క్యాండిడేట్ యొక్క ఫాదర్. కాబట్టి ఇక్కడ రిలేషన్ ఏమవుతారు, 2002లో ఎవరికి ఉన్నది మీకు ఓటు హక్కు అని ఇక్కడ అడుగుతున్నారు. ఈ క్యాండిడేట్కి సంబంధించిన ఫాదర్ అని అక్కడ సెలెక్షన్ చేసుకొని సెర్చ్ మీద నేను కనుక క్లిక్ చేస్తే కింద ఆటోమేటిక్గా 2002లో ఉన్నటువంటి ఈ ఫాదర్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఫెచ్ అయింది. చూడండి, కావాలంటే ఇక్కడ ఎల్లో కలర్లో కనబడుతుంది. ఓకే, కాబట్టి మీరు ఫస్ట్ ఏం చేయాలంటే 2002 ఓటర్ లిస్ట్ మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ ఫాదర్ డీటెయిల్స్, పేరెంట్స్ డీటెయిల్స్ కావచ్చు లేదా గ్రాండ్ పేరెంట్ డీటెయిల్స్ కావచ్చు, అది ఆ నెంబర్స్, ఆ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ నెంబర్స్ అండ్ ఆ పార్ట్ నెంబరు, ఆ పోలింగ్ స్టేషన్ అండ్ సీరియల్ నెంబర్స్ దగ్గర పెట్టుకుంటేనే ఈ ఆన్లైన్ ద్వారా మీరు ఈ ఎన్యుమరేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేయవచ్చు. సరే, ఇక్కడ వచ్చిన డీటెయిల్స్ కరెక్టే అని నేను ఒప్పుకుంటున్నా కాబట్టి ఇదిగోండి ఇక్కడ టిక్ మార్క్ చేసేసి కంటిన్యూ మీద కింద క్లిక్ చేస్తున్నా. ఓకే, 2002లో వాళ్ళు మా వాళ్ళే అని ఒప్పుకుంటున్నా. అండ్ ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ ఉంది చూడండి. ఇక్కడ క్యాండిడేట్కి సంబంధించిన మొబైల్ నెంబర్ ఆటోమేటిక్గా వచ్చింది అండ్ డేట్ ఆఫ్ బర్త్. ఓకే, సో ఈ అప్లికేషన్ చేసేటటువంటి క్యాండిడేట్కి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ రాయండి అండ్ రైట్ సైడ్లో ఆధార్ నెంబర్ రాయండి. సో అది ఆప్షనల్స్. సో రైట్ సైడ్ ఉన్నటువంటి ఈ బాక్సులన్నీ కూడా 4-5 బాక్సులన్నీ కూడా ఆప్షనల్స్, ఉంటే రాసుకోవచ్చు లేకపోతే లేదు, కానీ ఉన్నవాళ్ళు రాసుకోండి, ఇది నా సలహా. సో ఇక్కడ చూడండి
ఫాదర్‌కి సో, ఈ 2002లో అంటే ఇప్పుడు అప్లికేషన్ చేసే ఈ క్యాండిడేట్‌కి సంబంధించిన ఫాదర్ ఇప్పుడు బతికే ఉన్నాడు. అండ్ లేటెస్ట్ ఓటర్ ఐడీ నెంబర్ అనేది ఇక్కడ నేను రాస్తున్నా. ఈ ఓటర్ ఐడీ నెంబర్ మనం రాసి పక్కన క్లిక్ చేయగానే క్యాండిడేట్‌కి సంబంధించిన ఫాదర్ నేమ్ ఆటోమేటిక్‌గా ఇక్కడ వస్తదండి. మీరు మిస్టేక్ కొట్టినా కూడా అది తీసుకోదు. అంటే ఓటర్ నెంబర్ అనేది ఉంటేనే రాయండి. లేకపోతే ఖాళీగా మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, పెళ్ళైతే ఈ భర్త పేరు లేకపోతే భార్య పేరు ఖాళీగా పేరు రాసుకొని సబ్మిట్ కూడా చేయొచ్చు. కానీ నాకు ఉన్నాయి కాబట్టి నేను ఎంట్రీ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తల్లికి సంబంధించిన ఓటు హక్కు ప్రెజెంట్ 2026లో ఉన్నది కాబట్టి తల్లిదండ్రులే అవి ఎంట్రీ చేస్తే ఇక డైరెక్ట్ అక్కడ వస్తున్నాయి చూడండి పేర్లు అట్లా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ అప్లికేషన్ చేసే క్యాండిడేట్‌కి స్పౌస్ నేమ్ అంటే భర్తకు సంబంధించిన ఓటర్ ఐడీ నెంబర్ లేదు. ఎందుకంటే పాపం చనిపోయాడంట, సారీ. కాకపోతే నేను అక్కడ ఖాళీ పేరు రాసి వదిలిపెట్టుకుంటా. ఓకే, మీకు అర్థమవుతుందా? సో 2026లో వాళ్ళకి ఓటర్ నెంబర్ ఉంటేనే రాయండి, లేకపోతే వదిలేసేయచ్చు. ఖాళీ పేర్లు రాసుకొని మీరు సబ్మిట్ కూడా చేసుకోవచ్చు. సో ఎక్కడి నుంచి సబ్మిట్ చేస్తున్నారు అనేది కూడా ఆప్షను, ఆ ప్లేస్ అనేది రాయండి. అండ్ ఇవన్నీ కరెక్ట్గా మీరు ఎంట్రీ చేసుకుంటే, అంటే ఎంట్రీ చేసినామని మీరు అనుకుంటే ఇక్కడ ఒక ఫోటో అనేది అప్లోడ్ చేయాలి. ఇది ఎంత సైజులో అప్లోడ్ చేయాలనేది ఇక్కడ మనకు ఫార్మాట్ ఇవ్వడం అయితే జరిగింది, ఏ ఫార్మాట్ అప్లోడ్ చేయాలనేది కూడా. సో ఈ విధంగా ఫోటో కనిపించాలండి మీకు అప్లోడ్ చేసిన తర్వాత. ఓకే ఉంటే ఇక్కడ గ్రీన్ కలర్ మీద సబ్మిట్ చేయండి, అంటే క్లిక్ చేయండి. మనకి ఓటర్ ఈసైన్ వెబ్సైట్కి ఈ సెక్షన్కి అయితే తీసుకొస్తుంది. ఇక్కడ చూడండి, ఆధార్కి మొబైల్ నెంబర్ కూడా లింక్ ఉండాలి. సో ఆ ఆధార్ నెంబర్ అక్కడ ఎంట్రీ చేసేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. సో ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, అది ఎంట్రీ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. కథం అప్లికేషన్ అయితే సబ్మిట్ అయిపోతుంది. ఈ విధంగా కొంచెం వెబ్సైట్ స్లో ఉంది ఇప్పుడు, అయినా కూడా ప్రయత్నం చేస్తూ ఉండండి. సో పూర్తిగా మీకు సబ్మిట్ అయిపోయిన తర్వాత ఇట్లా సబ్మిట్ అయిన రిసిప్ట్ ఒకటి మనకు వస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ రిసిప్ట్ అని ఉంది కదా, ఇది డౌన్లోడ్ చేసుకోండి అండ్ బిఎల్ఓకి ఇవ్వండి. ఆన్లైన్లో చేసుకున్నామని చెప్పండి. మీ దగ్గర ఒక ఫామ్ అయితే ఉంచుకోండి. అండ్ బిఎల్ఓ అడిగినటువంటి ఏదైతే ఆధార్ కార్డు అడుగుతారా, ఇంకేదైనా పత్రాలు అడుగుతారా, డాక్యుమెంట్స్ అడుగుతా అవి పిన్ కొట్టి ఇచ్చేసేయండి. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ ఉండాలి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఓటర్ ఐడికి కూడా మొబైల్ నెంబర్ లింక్ ఉండాలి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఆధార్లో ఉన్నటువంటి పేరు సేమ్ టు సేమ్ మీ యొక్క ఓటర్ ఐడిలో ఉన్నప్పుడు మాత్రమే ఈ విధంగా ఆన్లైన్లో ఎస్ఐఆర్ ఎన్యుమరేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను.